पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। సిరిసిల్లాలో చీరలు ఉత్పత్తి చేసేటటువంటి ఆసాంల కార్మికులకు సంబంధించినటువంటి అగ్రిమెంటు గత 2024 మేకే అయిపోయింది. మరి అప్పటి సంది యజమానులు కూలి వేస్తారని వాళ్ళే వేస్తారు కావచ్చని ఆలోచనతోటి ఆసాంల కార్మికులు వేచి చూసుకుంటూ ఇన్ని రోజులు ఇంతకాలం గడుచుకుంటూ వచ్చింది. మరి యజమానుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మన యూనియన్ పరంగా మరి కార్మికులందరూ మరి మా కూలి గురించి అడుగుతూ ఉంటే మరి యజమానులకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం తీసుకున్న యజమానులు ఎవరైతే ఉన్నారో పెద్ద యజమానులు ముగ్గురు వెంటనే వాళ్ళ ఉత్పత్తులు నిలిపివేసి వాళ్ళ కార్ఖానాలు బంద్ చేయించి కార్మికులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఆ రకంగా యజమానులు చేస్తున్న వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము చేనేత జౌళి శాఖ కమిషనర్ గారికి ఐడి గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు సిరిసిల్లాలో ఉన్న ఇన్నేళ్ల సంది జరుగుతున్న సాంప్రదాయంలో మరి ఏ సంఘపోలు కూడా ఏ యజమానులు కూడా ఈ రకంగా వివరించలేదు. ఎప్పుడైనా కార్మికుల పక్షాన వినతి పత్రం ఇస్తే ఆలోచించి చెప్తాం, మరి మాతో వీలైతే వేస్తాం, లేకుంటే 4 రోజులు ఆగులని చెప్పే దాఖలు కాబట్టి ఉన్నాయి. కానీ ఈ రకంగా వినతి పత్రం ఇవ్వగానే మేము మొత్తం మరి కూలి పెంచేది లేదు, భవిష్యత్తులో అడిగేది లేదు, ఎన్నడూ యూనియన్ వద్దకు పోవద్దు, అధికారుల దగ్గరకు పోవద్దు, లేబర్ ఆఫీస్ దగ్గరకు పోవద్దు, ఆ రకంగా పోకుండా ఉండైతే రాతపూర్వకంగా రాసిస్తేనే మేము పనులు పెట్టుకున్నాం, లేదని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఈ చీరలకు సంబంధించిన యజమానులకి చెల్లింది. కాబట్టి ఆ విధానాన్ని యజమానులు వెంటనే మార్చుకోవాలి, వెంటనే ఉత్పత్తులు ప్రారంభించాలి. లేకుంటే మరి రాబోయే కాలంలో జరిగే బట్టి పరిణామాలకు పూర్తిగా బాధ్యత యజమానులే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము కూడా శాంతియుతంగానే మరి కార్మికులకు పని దొరకాలి, యజమానులు అందరూ పరిశ్రమ మంచిగా ఉండాలని చూస్తున్నాం. కాబట్టి రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు రెచ్చగొట్టే విధంగా చేస్తే మరి చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము అధికారులకు చెప్తున్నాం, వెంటనే ఈ సమస్య పరిష్కరించి అదేవిధంగా పనులలో కార్మికుల ఆసాములకు పనులు ఇచ్చే విధంగా యజమానులపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్ని రోజులు బంద్ పెడితే అన్ని రోజుల బంద్ కాలానికి సంబంధించిన వేతనం కూడా యజమానులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇవాళ రేపటి సమస్య పరిష్కారం కాకుంటే 10వ తారీఖు నాడు హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారికి, అట్లాగే బెంగళూరు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.